మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలునే తన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలునే తన్నలు 6 గజాలను అగ్గిపెట్టేలోన అమర్చిన కల కోవిదులు 6 గజాలను అగ్గిపెట్టేలోన అమర్చిన కల కోవిదులు వీరులు మీరు శూరులు బహుజ్ఞానులు పద్మశాలులు మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలునే తన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలునే తన్నలు అప్పుడే పుట్టిన బిడ్డకు మీరు గుడ్డలై హత్తుకుంటారు పాల బుగ్గల పసి పాపకు పచ్చగౌనులై ఎత్తుకుంటారు అప్పుడే పుట్టిన బిడ్డకు మీరు గుడ్డలై హత్తుకుంటారు పాల బుగ్గల పసి పాపకు పచ్చగౌనులై ఎత్తుకుంటారు అనంతపురం నగర పద్మశాలి సంక్షేమ సంఘము అదేవిధంగా సిండికేట్ నగర్ పద్మశాలి సంక్షేమ సంఘం వారికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బుక్కరాయ సముద్రం బహుత్తమ పద్మశాలి సంక్షేమ సంఘం వాళ్ళు ఆహ్వానం పలికి ఈ 3 కమిటీల ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమానికి మనమందరూ కూడా కలిసి చేసుకోవాలని చెప్పేసి మంచి వాతావరణంలో అందరూ కలవడం జరిగింది కుల బాంధవులందరూ ఈ కార్యక్రమానికి మన పద్మశాలి కుల బాంధవుడైనటువంటి డిప్యూటీ డిఈఓ గారు మన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు మరి బడిగంట శ్రీనివాస స్వామి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి తరపున ఆహ్వానిస్తున్నా అదేవిధంగా అనంతపురం మొదటిగా బుక్కరా సముద్రము బహుత్తమ పద్మశాలి సంఘము అధ్యక్షులు శివన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమం అంతా కూడా పెద్ద ఎత్తున ఘన విజయం సాధించాలా బాగా జరగాలనేటువంటి పెద్ద మనసుతో మనందరికీ పెద్ద దిక్కు అయినటువంటి మా మామగారు పొడనాల రవీంద్ర మామగారు సిండికేట్ నగర్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పుత్తా కొండమీద రాయుడు గారు కూడా రావడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అనంతపురం నగర పద్మశాలి సంక్షేమ సంఘము మన దేవరకొండ నరసింహన్న గారు కూడా వేదిక మీదే ఉన్నారు ఈ కార్యక్రమంలో మన నగర ప్రధాన కార్యదర్శి యువకుడు ఉత్సాహవంతుడు చలపతి గారు మొత్తం అంతా హోల్ ఈ వనభోజనాలకంతా టీం లీడర్ ఇతనే ఎందుకంటే మీకు ప్రైజులు కావాలంటే ఈయనే మార్కులు వేయాల్సింది కాబట్టి ఏమన్నా కొద్దిగా పిల్లలందరూ కాక పట్టేటటువంటి ఇతన్ని పట్టుకోండి కాక ఎందుకంటే ప్రైజులు వేయాలంటే ఇతనే మార్కులు వేయాల్సింది మా అంకుల్ మహేశ్వర చంద్రశేఖర్ అంకుల్ పైకి రండి పుత్తా ఎరుస్వామి గారు కూడా ఇక్కడికి వచ్చేసినారు ఆయన కూడా మీ అందరి తరఫున పరిచయం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో చాలా వరకు మన వాళ్ళు ఏ విధంగా కార్తీక వనభోజనాలు చేసుకుంటారో ఎట్లా జరుగుతాయని చెప్పేసి 3 కమిటీలు కొత్త వాళ్ళు చాలా మంది ఇచ్చేసినారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇట్లాంటి కార్యక్రమం ఈ రోజు ఏ విధంగా అయితే మనం చేసుకుంటున్నామో రాబోయే కార్తీక వనభోజనాలు ఇంతకన్నా మరింతగా బాగా జరిగే విధంగా మీ అందరి యొక్క ఆశీస్సులు అభిమానము అదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ ఇప్పుడు మన కులదైవమైనటువంటి మన మార్కండేయుడు భద్రావతి భవనారు శ్రీ యొక్క ఆశీస్సులు అతను పొంది మనందరికీ అతని యొక్క కరుణా కటాక్షాలు మన పైన ఎల్లప్పుడూ ఉండాలని మన కుటుంబాలు మన కుల బాంధవులు ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో అంచెలంచెలుగా ఎదగాలని ఫస్ట్ మార్కండేయుని ఆశీస్సులతో మనం పూజా కార్యక్రమం నిర్వహించుకొని
చెమటోడ్చిన రైతన్నకు చేతి రుమాలై సేదలిచ్చారు. వెరైటీ గోరే యువతకు మీరు ఫ్యాషన్ అయి మెరుపునిచ్చారు. స్కూలు యూనిఫాములోన మీరు సమానత్వాన్ని చాటేరు. మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు. ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు నేతన్నలు. రంగవల్లు లేసి చీరలపై ఎన్నో చిత్రాలు గీసి మగువల మనసును దోచే నేస్తాలు, అమ్మతనాన్ని దాచే వస్త్రాలు. రంగురంగుల రంగవల్లు లేసి చీరలపై ఎన్నో చిత్రాలు గీసి మగువల మనసును దోచే నేస్తాలు, అమ్మతనాన్ని దాచే వస్త్రాలు. మగ్గాలతోనే మాయలు చేసే నేతన్నలు విజ్ఞానులు. మగ్గాలతోనే మాయలు చేసే నేతన్నలు విజ్ఞానులు. మార్కండేయుని వారసులు మీరు బిడ్డలు నేతన్నలు. మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు. ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు నేతన్నలు. లీడరుకు వారి క్యాడరుకు మీరు ఖద్దరై విలువనిస్తారు. ఉద్యోగస్తుల కద్దమోలే వారి హోందతనాన్ని పెంచేరు. లీడరుకు వారి క్యాడరుకు మీరు ఖద్దరై విలువనిస్తారు. ఉద్యోగస్తుల కద్దమోలే వారి హోందతనాన్ని పెంచేరు. రెపరెపలాడే జెండాతో మీరు విప్లవాలు సృష్టిస్తారు. రెపరెపలాడే జెండాతో మీరు విప్లవాలు సృష్టిస్తారు. కానీ మాలా మాదిగ కుమ్మరి కమ్మరి అట్లా ఔసలి రెడ్డి కమ్మ కాపు కుర్మ హిందూ ముస్లిం క్రైస్తవులైనా ఏ కులముదైనా ఏ మతముదైనా సరే అది సచ్చిన శవము ఎవరిదైనా సరే తెల్ల బట్టలై హత్తుకుంటారు. జై మార్కండేయ, జై పద్మశాలి. పద్మశాలీయుల యొక్క గొప్పతనము, నేతన్నల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ నేతన్నలు విజ్ఞానులు అనే ఆల్బమ్ తీసినటువంటి అష్టగంగాధర్ గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి వీడియో ఆల్బము విజయవంతం కావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకనంటే పద్మశాలీల యొక్క గొప్పతనాన్ని బ్రహ్మాండంగా చిత్రీకరించినటువంటి గంగాధర్ గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు నేతన్నలు. 6 గజాలను అగ్గిపెట్టేలోన అమర్చిన కల కోవిదులు. 6 గజాలను అగ్గిపెట్టేలోన అమర్చిన కల కోవిదులు. వీరులు మీరు శూరులు బహుజ్ఞానులు పద్మశాలులు. గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా, చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. నేతను నమ్మి నిరాశ పడకు
చేనేత వస్తుతో మదన పడుతూనే కుదుట పడరన్న మనశ్శాంతినే కోరుకోరన్న మనసు గల్ల మా రాజునివన్నా మమతను గొలిపే జ్యోతినివన్నా ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న పురుషులకు వస్త్రధారణతో మేనును కప్పి మానము దాచిరి అతి ప్రాచీన భారతావని ఆర్థిక సమాజ రాజకీయముగా అభివృద్ధికి చేయూతనిచ్చర నేత పరిశ్రమ వృత్తిదారుడు జాతీయ జెండై రత్నమాయరా ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న రెక్కాడితేనే డొక్క నిండునని ఇంటిల్లి బాది కష్టపడుకుంటూ ఆకలి చావులు అధిగమించుతూ పస్తులుండి పని చేస్తారన్నా పరువు కోసమే ధర్మము దప్పరు ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న లేకనే పాయే గిట్టుబాటు ధర రాకనే పాయే ఆదుకునే నాదుడలేడాయే రాజకీయ వాట రాకనే పాయే రగిలే కుంపటి నీవంతాయే ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నో చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న చేనేత పరిశ్రమ చట్టము తెచ్చి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటించి కార్పొరేషన్ హోదా తెచ్చి మంత్రిత్వ శాఖ ఏర్పాటించి ఆరోగ్య బీమా అందించాలి ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నో చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న
మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు నేతన్నలు 6 గజాలను అగ్గిపెట్టెలోన అమర్చిన కల కోవిదులు 6 గజాలను అగ్గిపెట్టెలోన అమర్చిన కల కోవిదులు వీరులు మీరు శూరులు బహుజ్ఞానులు పద్మశాలులు మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు నేతన్నలు అప్పుడే పుట్టిన బిడ్డకు మీరు గుడ్డలై హత్తుకుంటారు పాల బుగ్గల పసి పాపకు పచ్చగౌనులై ఎత్తుకుంటారు అప్పుడే పుట్టిన బిడ్డకు మీరు గుడ్డలై హత్తుకుంటారు పాల బుగ్గల పసి పాపకు పచ్చగౌనులై ఎత్తుకుంటారు చెమటొచ్చిన రైతన్నకు చేతి రుమాలై సేదీర్చారు వెరైటీ గోరే యువతకు మీరు ఫ్యాషన్ అయి మెరుపునిచ్చారు స్కూల్ యూనిఫాములోనా మీరు సమానత్వాన్ని చాటేరు మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు నేతన్నలు రంగవల్లు లేసి చీరలపై ఎన్నో చిత్రాలు గీసి మగువల మనసును దోచే నేస్తాలు అమ్మతనాన్ని దాచే వస్త్రాలు రంగురంగుల రంగవల్లు లేసి చీరలపై ఎన్నో చిత్రాలు గీసి మగువల మనసును దోచే నేస్తాలు అమ్మతనాన్ని దాచే వస్త్రాలు మగ్గాలతోనే మాయలు చేసే నేతన్నలు విజ్ఞానులు మగ్గాలతోనే మాయలు చేసే నేతన్నలు విజ్ఞానులు మార్కండేయుని వారసులు మీరు బిడ్డలు నేతన్నలు మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు నేతన్నలు లీడరుకు వారి క్యాడరుకు మీరు ఖద్దరై విలువనిస్తారు ఉద్యోగస్తుల కద్దమోలే వారి హోందతనాన్ని పెంచేరు లీడరుకు వారి క్యాడరుకు మీరు ఖద్దరై విలువనిస్తారు ఉద్యోగస్తుల కద్దమోలే వారి హోందతనాన్ని పెంచేరు రెపరెపలాడే జెండాతో మీరు విప్లవాలు సృష్టిస్తారు రెపరెపలాడే జెండాతో మీరు విప్లవాలు సృష్టిస్తారు కానీ మాలా మాదిగ కుమ్మరి కమ్మరి అట్లా ఔసలి రెడ్డి కమ్మ కాపు కుర్మ హిందూ ముస్లిం క్రైస్తవులైనా ఏ కులముదైనా ఏ మతముదైనా సరే అది సచ్చిన శవము ఎవరిదైనా సరే తెల్ల బట్టలై హత్తుకుంటారు జై మార్కండేయ జై పద్మశాలి పద్మశాలీల యొక్క గొప్పతనము నేతన్నల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ నేతన్నలు విజ్ఞానులు అనే ఆల్బమ్ తీసినటువంటి అష్టగంగాధర్ గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి వీడియో ఆల్బము విజయవంతం కావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకనంటే పద్మశాలీల యొక్క గొప్పతనాన్ని బ్రహ్మాండంగా చిత్రీకరించినటువంటి గంగాధర్ గారికి మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు నేతన్నలు 6 గజాలను అగ్గిపెట్టెలోన అమర్చిన కల కోవిదులు 6 గజాలను
ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. చేనేత వస్తుతో మదన పడుతూనే కుదుట పడరన్న మనశ్శాంతినే కోరుకోరన్న మనసు గల్ల మా రాజునివన్నా మమతను గొలిపే జ్యోతినివన్నా ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. ప్రాచీన భారతావని ఆర్థిక సమాజ రాజకీయముగా అభివృద్ధికి చేయూతనిచ్చర నేత పరిశ్రమ వృత్తిదారుడు జాతీయ జెండై రత్నమాయరా ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. రెక్కాడితేనే డొక్క నిండునని ఇంటిల్లి బాది కష్టపడుకుంటూ ఆకలి చావులు అధిగమించుతూ పస్తులుండి పని చేస్తారన్నా పరువు కోసమే ధర్మము దప్పరు ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నా చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. లేకనే పాయే గిట్టుబాటు ధర రాకనే పాయే ఆదుకునే నాదుడలేడాయే రాజకీయ వాట రాకనే పాయే రగిలే కుంపటి నీవంతాయే ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా ఓరన్నా కుల వృత్తుల ఉన్నతినే చాటారు మాయన్న. చేనేత పరిశ్రమ శాస్త్రీయమైపాయే ఓరన్నో చేతి వృత్తులకు ప్రాణం పోసిండ్రో మాయన్న. చేనేత పరిశ్రమ చట్ట
చట్టము తెచ్చి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటిచ్చి కార్పొరేషన్ హోదా తెచ్చి మంత్రిత్వ శాఖ ఏర్పాటిచ్చి ఆరోగ్య బీమా అందించాలి ప్రతిభ గల్ల మన పద్మశాలులన్నా. మన బడిగంట శ్రీనివాసులు స్వామి గారు, స్వామి గారి గురించి చెప్పాలంటే నాకు నిజంగా చెప్పాలంటే మాటలు లేవు. ఎందుకంటే అంత దూరము ఆలోచన చేస్తాడు. మన గుడి ఏ విధంగా ముందుకు పోవాలంటే నేను చాలామంది మాటలు వింటుంటా, ఏ మాట కూడా నేను మర్చిపోను. కానీ బడిగంట శ్రీనివాసులు సార్ చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా ఆనందం వేసింది. మనం మార్కండేయుడిని మొక్కుతాం, మనము భద్రావతి భావనారుషి స్వామిని మరి ఎక్కువగా పూజిస్తాం. వీటితో పాటు మన గుళ్ళు ఎప్పుడు కూడా జనాలతో నిండి ఉండాలంటే మీరు కొన్ని కార్యక్రమాలు చేపట్టండి. ఆ కార్యక్రమాలు చేపడితేనే మీరు ఇంకా బాగా ముందుకు పోతారని చెప్పేసి కొన్ని సూచనలు చేశారు. ఆయన సూచనలకు అనుగుణంగానే ఇవాళ అనంతపురం నగర పద్మశాలి సంఘం వాళ్ళు తపోవనం సర్కిల్లో ఉన్నటువంటి మన మార్కండేయ స్వామి గుళ్ళో కూడా కొన్ని ఆయన సూచనలు మేము పాటించాం. ఆ పాటించిన దానికి ఇవాళ గుడికి చాలామంది కూడా భక్తాదులు రాబోతున్నారు. అదేవిధంగా మా ధర్మకర్త బోడా సోమశేఖర్ గారు ప్రతిరోజు కూడా మా అందరికీ కూడా నిత్యంగా పూజలు చేస్తూ ఆయన కూడా ముందుకు పోతున్నారు. ఇక ముందుగా చెప్పుకోవాలంటే యువకుడు, ఉత్సాహవంతుడు, దాదాపు 15 సంవత్సరాలుగా పనిచేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి ఇక్కడ ఆటల పోటీల్లో మరి టీం లీడర్గా ఉన్నటువంటి అన్నగారు గోరంట్ల చలపతన్న. ఆయన ఎప్పుడు తెర ముందు ఉండడు, తెర వెనుకే ఉంటాడు. ఆయన గోరంట్ల చలపతన్న ఎక్కడ అప్పుడే అక్కడ విజిలేస్తున్నాడు. గోరంట్ల చలపతన్న గారు బాగా మంచి కార్యక్రమాలన్నీ కూడా భాగస్వామ్యం అవుతాడు. ఆయనకు కూడా ఆటల పోటీలు నిర్వహించారు. అదే విధంగా ఇంతకు ముందే పరిచయం చేశాం కాలు సుబ్బరాయుడు సారు, అదేవిధంగా వేల్పుల సాయి కుమార్ గారు, మన శీలా రఘు గారు, అదేవిధంగా గుర్రము లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా ఎవరినైనా పేరుతో పిలిచేదానికి నేను మర్చిపోయి నింటే అన్యగా భావించుకోకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మీరు పెద్దలైతే నాకు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు ప్రథమంగా మన పెద్దలు దాదాపు 70 సంవత్సరాల పైగా ఉన్నటువంటి వ్యక్తి, జిల్లా గౌరవ అధ్యక్షులు, గతంలో జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు మా రవీంద్ర మామ గారు. ఆయనకి తొలుత సన్మానము ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం నగరము, అదేవిధంగా బుక్కరాయ సముద్రము సంఘము, సిండికేట్ నగర్ సంఘం, వీళ్ళు ముగ్గురు అధ్యక్షులు కలిసి మా మామగారు అయినటువంటి పొడరాల రవీంద్ర గారు మనందరికీ పెద్ద దిక్కుగా ఆయనకి సన్మానం చేసి మెమొంటో అందించాలని మీ అందరి తరఫున కోరుతున్నాం. ఉండి మనందరికీ కూడా ఈయన మనకి పంపునూరు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందిస్తున్నాడు. అదేవిధంగా అనంతపురం నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా కూడా నేను ఉండి చేస్తానని చెప్పేసి ముందుకొచ్చి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి వనభోజనాల కార్యక్రమాన్ని కూడా ఇతను తీసుకున్నారు. మనసు ఎంత కోపంగా ఉన్నా కూడా కార్యక్రమంలో మాత్రము చిత్తశుద్ధితో పనిచేశారు. అందుకనే ఈయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా ప్రధానంగా మన స్వామివారు వేదిక మీద ఉన్నారు. పెద్దలు మన అందరికీ కూడా మీకు తెలుసో తెలీదో ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడున్నా వనభోజనాల కార్యక్రమం చేసుకున్నాము. సో మనకి అవకాశం ఇచ్చినటువంటి బుక్కరాయ సముద్ర పద్మశాలి సంఘానికి అన్ని సంఘాల తరఫున, అదేవిధంగా మా పేవ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఈ ముగింపు కార్యక్రమాన్ని గౌరవనీయులైనటువంటి డైరెక్టర్ మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలునే తన్నలు, ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలునే తన్నలు. 6 గజాలను అగ్గిపెట్టేలోన అమర్చిన కల కోవిదులు, 6 గజాలను అగ్గిపెట్టేలోన అమర్చిన కల కోవిదులు. వీరులు మీరు శూరులు, బహుజ్ఞానులు, పద్మశాలులు.
మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలునే తన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలునే తన్నలు అప్పుడే పుట్టిన బిడ్డకు మీరు గుడ్డలై హత్తుకుంటారు పాల బుగ్గల పసి పాపకు పచ్చగౌనులై ఎత్తుకుంటారు అప్పుడే పుట్టిన బిడ్డకు మీరు గుడ్డలై హత్తుకుంటారు పాల బుగ్గల పసి పాపకు పచ్చగౌనులై ఎత్తుకుంటారు చెమటోడ్చిన రైతన్నకు చేతి రుమాలై సేదదీర్చారు వెరైటీ గోరే యువతకు మీరు ఫ్యాషన్ అయి మెరుపునిచ్చారు స్కూలు యూనిఫాములోనా మీరు సమానత్వాన్ని చాటేరు మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలునే తన్నలు ఇంత పెద్ద ఎత్తున మన పద్మశాలీల కార్తీక వనభోజన మహోత్సవాలు జరిగాయి. మీ అందరూ కూడా చాలా ఆనందంగా ఆటల పోటీలలో అయితేనేమి అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం అయ్యారు. ఇందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక చివరి ఘట్టానికి మన యొక్క కార్తీక వనభోజనాలు రాబడ్డాయి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ముందుగా ఈ యొక్క కార్యక్రమం గతంలో అనంతపురం నగర పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాత్రమే కార్తీక వనభోజనాలు పెట్టుకొని నగరంలో ఉన్నటువంటి పద్మశాలి సంఘం వాళ్ళు మాత్రమే ప్రతి సంవత్సరం కూడా కార్తీక వనభోజనాల కార్యక్రమం చేసేవాళ్ళము. పోయిన సంవత్సరము సిండికేట్ నగర్ పద్మశాలి సంఘం వాళ్ళు, మీరు బుక్కరాయ సముద్రము సంఘం వాళ్ళు, అదేవిధంగా అనంతపురం నగర పద్మశాలి సంఘం వాళ్ళు మన సిండికేట్ నగర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి మీరందరూ కూడా వస్తే మేము ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అక్కడికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారు మన పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు వారు. ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండేది, కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా వాళ్ళ ఇంట్లో కొంచెము ఇబ్బంది అయ్యి ఆయన రాలేకపోయారు. అందుకు మేము కూడా చింతిస్తున్నాము. ఆయన కూడా వచ్చి ఉండింటే బాగుండేది. ఆయన మాకు పోయినసారి 3 సంఘాలకి కూడా మాకు ఆతిథ్యం ఇచ్చాడు. చాలా బాగా ఆ రోజు కూడా జరిగింది. ఆ వనభోజనాలకి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మీరు ఎవరన్నా వచ్చి ఉండింటే మీరందరూ కూడా చేతులు ఎత్తమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పోయిన వనభోజనాలకు వచ్చిన వాళ్ళు ఓకే, పోయిన వనభోజనాల కన్నా ఈ వనభోజనాలకి ఇంకా కొద్దిగా ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తి ప్రముఖుడు మా మామగారు కొర్రాల రవీంద్ర మామగారు. గత వనభోజన కార్యక్రమంలో మేము రాబోయేటువంటి వనభోజనాలకి మా బుక్కరాయ సముద్రం బహుత్తమ పద్మశాలి సంక్షేమ సంఘం మీ అందరికీ కూడా ఆతిథ్యం ఇస్తుందని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ మన బుక్కరాయ సముద్రం మండలానికి ఆనుకొని ఉన్నటువంటి బుక్కరాయ సముద్రం మండలంలో భాగమైన దేవరకొండ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మాకు ఆతిథ్యం ఇచ్చారు. అందుకు మామగారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన పద్మశాలీల్లో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట వర్తిస్తుంది. మనం కూడా ఆత్మగా మన ఆత్మ సాక్షిగా ఒప్పుకోవాల్సినదే. ఎందుకంటే మనకు ఆత్మాభిమానం ఎక్కువ, ఆత్మ గౌరవం ఎక్కువ, కానీ తెగింపు కానీ తెంపు కానీ చాలా తక్కువ మన వాళ్ళల్లో ఉండేది. ఎక్కువ శాతం చైతన్యం ఉండదు. ఏదో మా వరకు మేము ఉన్నాం కదా, చాలు కదా అనేటువంటి ఆలోచనలోనే మనం ఉంటాం. కానీ ఈరోజు ఈ 3 సంఘాలు కలిసిన తర్వాత చాలా వరకు మార్పు వచ్చింది. ఇవాళ ఎందుకు లేప కార్తీక వనభోజనాలు మేము ఎందుకు పోవాలా అనేటువంటి మార్పు కాడ నుంచి
కార్తీక వనభోజనాల్లో మేము ఖచ్చితంగా పాల్గొనాలా, మా పిల్లలు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలా అనేటువంటి ఆలోచన తీసుకొని రాగలిగినామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఈ 3 సంఘాలే కాదు, రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పద్మశాలి సంఘాలు కూడా కలిసి పెద్ద ఎత్తున కార్తీక వనభోజనాలు జరుపుకోవాల్సినటువంటి అవసరం కానివ్వండి, ఆవశ్యకత కానీ చాలా ఎత్తుగా పెద్దగా ఉన్నాయి. ఆ విధంగా మనం కూడా రాబోయే కార్తీక వనభోజనాలకి మీరందరూ కూడా, మనకి బంధుత్వాలు ఉంటాయి, గుత్తి కానివ్వండి, గుంటకల్ కానివ్వండి, అదేవిధంగా సింగనమల నియోజకవర్గం కానివ్వండి, ఉరవకొండ కానివ్వండి, అన్ని నియోజకవర్గాల్లో కూడా మనకు బంధుత్వం ఉంది. ఈరోజు ఈ కార్తీక వనభోజనాల్లో ఇక్కడ మన కోశాధికారి గోరంట్ల శ్రీనివాసులు గారు కూడా వనభోజనాల సందర్భంగా ఎవరైనా విరాళాలు ఇస్తే ఇవ్వమని చెప్పండి నరసింహులు అని చెప్పారు. ఎందుకులేనా, మనకి ఇక్కడ 3 సంఘాలు కలిసి ఉన్నాయి, మనం ఒక సంఘానికే కదా ట్రెజరర్, మీరు మనం కలెక్షన్ చేస్తే బాగుంటుందా బాగుండదా ఒకసారి ఆలోచన చేయమని చెప్పా. కానీ పెద్ద మనసుతో ఏం చెప్పాడంటే, ఈ కార్తీక వనభోజనాల సందర్భంగా వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా రాబోయే కార్తీక వనభోజనాలకి మనం వినియోగించేదానికి బాగుంటుంది అని చెప్పేసి ఆయన తెలిపాడు. ఆ వనభోజనాల్లో మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతారు కదా, అది అందరికీ బాగుంటుంది అని చెప్తేనే మేము అనౌన్స్మెంట్ ఇచ్చామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మన ఐక్యత, అభిమానము, అనురాగము కొంతకాలమే కాదు, ఎల్లకాలము కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మన పద్మశాలి జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి పుత్త ఎరిస్వామి గారు, బావగారు ఇక్కడ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ వనభోజనాల కార్యక్రమం ఈ విధంగా మేము నిర్వహిస్తున్నాము. మన సిండికేట్ నగర్ పద్మశాలి సంఘము చాలా సహకరిస్తే చాలా బాగుంటుంది. అందులో ప్రధాన భూమిక మీరు పోషిస్తే ఇంకా అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఎరిస్వామి గారికి, మన సిండికేట్ నగర్ అధ్యక్షులు బాబా కొండమీద రాయుడు గారికి కోరాం. వీళ్ళిరువురు కూడా కలిసి ఈరోజు దాదాపు 4-5 కార్లు పెట్టుకొని ఇక్కడికి సిండికేట్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు పిలుచుకొని రాగలిగారు. అంటే ఈ విధంగా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా కష్టపడి ఆలోచన చేసి కులం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తులను మనము వాళ్ళని అనుకుంటే చాలా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతోనే వీళ్ళకి చెప్తున్నా. మీరందరూ తప్పట్ల ద్వారా వీళ్ళకి శుభాకాంక్షలు అందజేయాలని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ బుక్కరాయ సముద్రంలో ఇంత పెద్ద ఎత్తున ఈ వనభోజన కార్యక్రమాలు ఘన విజయం సాధించినటువంటి సందర్భంగా బుక్కరాయ సముద్రము మన బహుత్తమ పద్మశాలి సంఘం అధ్యక్షులు శివ అన్న గారు ఎంత మనిషి గొప్పగా ఉన్నాడంటే మనసు కూడా అంత గొప్పది అన్నది. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో గమనించిన, చిన్న పనికి కానీ ఒక చిన్న పిల్లోడి మాదిరి వీళ్ళ టీము బుక్కరా సముద్రం అంటే వీళ్ళ టీముని చూసి మేము నగర పద్మశాలి సంఘమైనా, సిండికేట్ నగర్ పద్మశాలి సంఘమైనా వీళ్ళ ముందర మేము తక్కువే అని చెప్తాం. ఎందుకంటే వీళ్ళ టీం చాలా మంచి టీం. మీరందరూ చూశారు, పద్దన ఉగ్గాని వడతో మొదలుకొని టీలు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, వాటర్ కానీ ఎక్కడా కూడా మనకు లోటుపాట్లు లేకోకుండా సొంతము ఒక ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఏ విధంగా అయితే బాధ్యత తీసుకుంటారో ఆ విధంగా బాధ్యత తీసుకొని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు శివ అన్న అయితేనేమి, మా రంగనాథ్ బాబు అయితేనేమి, చూడు రంగనాథ్ బాబు అక్కడ సెల్ ఫోన్లో బంధిస్తున్నారు. అంటే వీళ్ళకి నిజంగా చెప్పాలంటే వేదికలు ఎక్కాలా, మాకేదో బాగా మేము ఏదో సన్మానాలు చేసుకోవాలని ఉండదు. వాళ్ళు ఎంతసేపు కష్టపడతారు. కష్టపడి బుక్కరా సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలుచుకొని పెద్ద ఎత్తున జయప్రదం చేసినందుకు శివ అన్నకు కూడా శుభాకాంక్షలు, అభినందనలు మీ అందరి తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు మనకు మన పద్మశాలి సంఘంలో కాకోకుండా మన కులంలో పుట్టి ఎంతోమంది ఉన్నతమైనటువంటి చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వనభోజన కార్యక్రమాలు చాలా వరకు
సక్సెస్ అయినాయి అంటే అందులో ప్రధానమైనటువంటి పాత్ర ఇక్కడ చాలామంది ఉన్నారు. వేదిక మీద ఉన్నారు, వేదిక ముందర కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో నేను బాగా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళల్లో మన జక్కా వెంకట్రామయ్య అన్న పెద్ద ఆయన. ఈ అనంతపురం జిల్లాలో జక్కా వెంకట్రామయ్య అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎక్కడన్నా చూడు, ఏ పిండి సంబంధం చూడాలన్నా పెద్ద ఆయన ఒక ఫోటో వాట్సాప్ పెడితే చాలా సంబంధాలు కుదిర్చే దాంట్లో పెద్ద ఎత్తున కృషి చేస్తారు. అదేవిధంగా మా అనంతపురం నగరంలో మా గుడికి అంటే తపోవనం దగ్గర ఉన్నటువంటి పద్మశాలి, జై జై పద్మశాలి.